Hi everyone, I'm Dr. Sahithya. Welcome back to my channel HONEESHA. So today in this video we are going to see about acne. So acne and in it is a very common problem which is faced by most of the youngsters. So pimples anevi, they are small tender bumps on the skin surface and mostly face మీద ఎక్కువ చూస్తుంటాం. కాజెస్ చూసుకున్నట్టయితే ఆయిలీ స్కిన్. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అండ్ దీంతో పాటుగా డాండ్రఫ్. సో డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి కూడా పింపుల్స్ వస్తుంది. సో డాండ్రఫ్, ఆయిలీ స్కిన్ అండ్ హార్మోనల్ చేంజెస్. సో మెడికేషన్స్ అంటే లైక్ బర్త్ కంట్రోలింగ్ పిల్స్ కానీ లేదు స్టిరాయిడల్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు కూడా పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ దీంతో పాటుగా అండ్ ఆల్సో డైట్. సో మనం తీసుకునే ఫుడ్లో కూడా ఎక్కువ స్వీట్ కంటెంట్, షుగరీ కంటెంట్ ఎక్కువ ఉన్నప్పుడు లేదంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటితో పాటుగా ఫ్యామిలీ హిస్టరీ. సో ఫ్యామిలీలో ఎవరికైనా లైక్ వాళ్ళ మదర్కి కానీ లేదంటే వాళ్ళకి సిస్టర్స్ కానీ ఈ యాక్నే ప్రాబ్లం ఉంటే ఫ్యామిలీ నుంచి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటితో పాటుగా మేకప్ ప్రొడక్ట్స్. సో మేకప్ ప్రొడక్ట్స్ ఎక్కువ వాడుతున్నప్పుడు కూడా పింపుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఐ గివ్ అ వెరీ స్మాల్ ఇంట్రడక్షన్ అబౌట్ ద స్కిన్. సో మన స్కిన్లో చూసుకున్నట్టయితే వీ హ్యావ్ లేయర్స్ లైక్ ఎపిడర్మిస్, డర్మిస్ అండ్ సబ్క్యూటేనియస్. సో డర్మిస్లోనే మనకి ఈ నర్వ్ సప్లై కానీ లేదంటే బ్లడ్ వెజల్స్ కానీ హెయిర్ ఫాలికల్స్ అండ్ స్వెట్ గ్లాండ్స్ కూడా మనకి ఈ డర్మిస్ పార్ట్లోనే ఉంటుంది ఆఫ్ ద స్కిన్. అండ్ ఎపిడర్మిస్ వచ్చేసి మ్యాక్సిమమ్ ఆఫ్ ద సెల్స్. సో ఎపిడర్మిస్ ఇస్ మేడప్ ఆఫ్ మోర్ ఆఫ్ సెల్స్. అండ్ సబ్క్యూటేనియస్లో చూసుకున్నట్టయితే ద సబ్క్యూటేనియస్ మేజర్ పార్ట్ ఈజ్ ఎడిపోస్ టిష్యూ. సో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అయి ఉంటుంది. అండ్ నౌ కమింగ్ టు ది ఫంక్షన్స్ ఆఫ్ ద స్కిన్. సో ఫంక్షన్స్లో చూసుకున్నట్టయితే ద మేజర్ పార్ట్ ఆర్ ద మేజర్ ఫంక్షన్ ఈజ్ ప్రొటెక్షన్. సో మన ఇంటర్నల్ ఆర్గన్స్కి స్కిన్ ఈజ్ ద మేజర్ ఆర్గన్. స్కిన్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్గన్. So it gives a protection to the internal organs and also UV radiations ki, antigens ki, microorganisms ki kuda plays as a barrier. So the second important function enti ante it prevents loss of electrolytes from our body. So ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కానీ మైక్రో మాలిక్యూల్స్ కానీ బయటికి వెళ్ళకుండా ఇట్ ప్రివెంట్స్. సో ద నెక్స్ట్ ఫంక్షన్ ఈజ్ షాక్ అబ్జార్బర్. అండ్ నెక్స్ట్ ఇంకొక మేజర్ ఫంక్షన్ ఏంటి అంటే సెన్సేషన్. అండ్ ఇట్ ఆల్సో హెల్ప్స్ ఇన్ ద మెటబాలిజం, తర్వాత టెంపరేచర్ రెగ్యులేషన్ అండ్ ఆల్సో ఇన్ హార్మోనల్ కన్వర్షన్స్కి కూడా స్కిన్ ప్లేస్ అ మేజర్ రోల్ లైక్ T4 to T3. సో కన్వర్షన్ ఆఫ్ థైరాక్సిన్ టు ట్రైఐడోథైరాన్లో కూడా స్కిన్ ప్లేస్ అ మేజర్ రోల్. సో దీస్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద స్కిన్. హౌ కెన్ వి రెడ్యూస్ ఆర్ మనం ఈ ప్రాబ్లమ్ని ఎలా మేనేజ్ చేసుకోవచ్చు అంటే లైక్ సో మనం తీసుకునే ఫుడ్లో చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా వీ క్యాన్ రెడ్యూస్ దిస్ పింపుల్స్. లైక్ వాటర్ ఎక్కువగా తీసుకోవటం, నెక్స్ట్ ఇన్ కేస్ ఆయిలీ స్కిన్ ఉంటే అది రెగ్యులర్గా వాష్ చేసుకోవటం అండ్ ఆల్సో ఎక్కువ స్వీట్స్ ఆర్ కార్బోహైడ్రేట్ కంటెంట్ కొంచెం లిమిటెడ్గా తీసుకోవటం. సో ఇలాంటి చిన్న చిన్న చేంజెస్. అండ్ ఆల్సో నాన్ వెజ్ అండ్ మసాలా ఫుడ్స్ తక్కువ తీసుకోవడం అండ్ వాటరీ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ రెగ్యులర్గా తీసుకుంటే దీనివల్ల స్కిన్ హెల్దీగా ఉంటుంది. అండ్ ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్ట్రెస్. సో ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా ఉంటే సో పింపుల్స్ అనేవి కూడా కొంచెం రెడ్యూస్ అవుతాయి. This is all about acne. If you like the video, please do subscribe to my channel. Thank you.